హాయ్ మై ట్రెండీ లైఫ్ రేఖా ఛానల్కి స్వాగతం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే కానీ 10 మందికి వెళ్ళి చేరది వీడియో. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చిన కమెంట్, మీకు నచ్చిన వీడియో ఏంటి, ఎలా చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కూడా కమెంట్ చేయండి ప్లీజ్. అదేవిధంగా ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మనం పట్టు చీరలో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఉతుక్కోవాలి. ఈ చీరలన్నీ కూడా మా తమ్ముడు పెళ్ళప్పుడు కొన్నవే. నేను ఇంతవరకు అసలు డ్రై వాష్ కూడా చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను వాష్ చేస్తున్నాను ఈ చీరలన్నీ. మనం వాష్ చేయడానికి కావాల్సినవన్నీ ఇప్పుడు ఏం చూద్దాం. షాంపూ అండ్ వెనిగర్, మళ్ళీ మీ దగ్గర ఆమ్వే ఉంటే షాంపూకు బదులు ఆమ్వే ఏదైనా ఆమ్వే ప్రోడక్ట్ వాష్ ఉంటుంది కదా, అది ఏమైనా తీసుకోవచ్చు. మళ్ళీ రివైవ్ లిక్విడ్లో ఉంటుంది కదా, అది గంజి పెట్టుకోవడానికి కొంచెం స్టిఫ్నెస్ కావాలి కదా, అందుకని. ఇప్పుడు నేను 4 బకెట్లలో నీళ్ళు పెట్టుకున్నాను. అందులో ఒక బకెట్లో, ఫస్ట్ బకెట్లో ఏంటంటే షాంపూ వేసాను. షాంపూ ప్లస్ మీకు మీ లిక్విడ్ వాష్ ఏమైనా ఉంటే మైల్డ్గా ఉన్నవి ఇందులో మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రెండో బకెట్లో వెనిగర్. మీకు వెనిగర్ వచ్చి మనం వంటకు యూజ్ చేస్తాం కదా, ఆ వెనిగరే తీసుకున్నాను. మీకు సింథటిక్ వెనిగర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేను నార్మల్ ఇక్కడ మన ఇంట్లో ఎట్లాగో ఉంటుంది కాబట్టి వంటకేసేది, ఆ వంటకేసే యూజ్ చేసే వెనిగర్ని ఇక్కడ యూజ్ చేశాను. మరొక బకెట్లో నార్మల్ వాటర్, మరొక 4వ బకెట్లో రివైవ్ గంజి లిక్విడ్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. అన్ని బకెట్లో కూడా బాగా కలుపుకోండి. ఫస్ట్ మనం బ్లౌజెస్ మాత్రం మనం వాష్ చేసుకుంటున్నాం. ఎందుకంటే బ్లౌజెస్ మళ్ళీ ఎక్కడైనా టచ్ అయ్యాయంటే శారీలో మళ్ళీ అక్కడ కలర్స్ ఏమైనా ఇదవుతుంది. మీరు ముందుగా వాష్ చేసేదానికి ముందు ఒక చీరని ఒక సైడ్లో బాగా కొంచెం వాష్ చేసి చూసుకున్నట్లయితే కలర్ పోతుందా లేదా అని మనకు తెలుస్తుంది. తర్వాత మనం వాష్ చేయొచ్చు. లేదంటే మనం కలర్స్ పోతుందా లేదని తెలియకుండానే వేసేస్తామంటే అటు కలర్ ఇటు కలర్ అటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ముందుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ కలర్ పోతుంది, ఎక్కువ కలర్ పోతా ఉంది అనుకున్నట్లయితే మీరు డ్రై వాష్కి ఇచ్చుకోవడం బెస్ట్. నాకు ఇక్కడ ఏమీ పోలేదు, అందుకే నేను ఇట్లా వాష్ చేస్తున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ మాత్రమే వాష్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజే ఇవన్నీ మిషన్ వర్క్ కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చేతి వర్క్ అయితేనే ఇంకొంచెం జాగ్రత్తగా మనం వాష్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ని మనం ఫస్ట్గా ఉన్న షాంపూ బకెట్లో ముంచి మనం లైట్గా వాటి మీద షాంపూ వాటర్తోనే మనం బాగా చేత్తో మృదువుగా మనం ఎక్కడెక్కడ స్టెయిన్స్ ఉన్నాయో వాటి దగ్గరంతా కూడా మనం చేత్తోనే బాగా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత ఎక్కువసేపు రుద్దుకోకూడదు, మళ్ళీ షేడ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత వెనిగర్ వేసుకున్నాం కదా, ఆ బకెట్లో ముంచి తర్వాత మనం ఫ్రెష్గా పెట్టుకున్నాం కదా వాటరు, ఆ బకెట్లో 3వ బకెట్లో మనం బాగా అలసి ఆ తర్వాత రివైవ్ వేసుకున్నాం కదా, ఆ బకెట్లో మనం వాటిని ముంచి కాసేపు అలాగే ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక బ్లౌజు ఇంకొక బ్లౌజ్కి తగలకూడదు, ఎందుకంటే కలర్ అతుక్కునే ప్రమాదం ఉంది. ఫ్యాబ్రిక్లో ఎప్పుడైనా వాటర్ కొంచెం దిగిన తర్వాతనే కలర్ కూడా కొన్ని బట్టల్లో వస్తాయి. కాబట్టి మనం వాటిని దూరంగా హ్యాంగ్ చేసి పెట్టుకోండి. లేదు మీరు ఎక్కడైనా బయట చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ని బయట అలాంటప్పుడు ఒక దారం కట్టేసి ఆ దారం మీద అప్పుడే కొంచెం అట్లా ఎండబెట్టేసుకున్నట్లయితే మనకి అలాంటి కలర్ అంటుకునే ప్రమాదం అసలు ఉండదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన షాంపూ వాటర్ అని చెప్పాం కదా, అందులో వేసుకోమని. బ్లౌజ్ని చాలాసేపు అందులోనే ఊరబెట్టుకోకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు ఉండకూడదు, చీరలు చినిగిపోతాయి. కాబట్టి మనం జస్ట్ పని జరిగింది అంటే జరిగింది, కానీ 2 నిమిషాలు మాత్రమే ఉండాలి బ్లౌజ్ వాటర్లో. ఇట్లా ముంచి ఇట్లా ఉతికి ఇట్లా అలిసి ఇట్లా గంజి పెట్టేసి హ్యాంగ్ చేసి పెట్టేయాలి. తొందరగా తీసుకెళ్ళి ఆరబెట్టేసేయాలి. మీరు రోజుకి ఒకసారి ఒక బ్లౌజ్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అన్ని బ్లౌజులు అన్ని సారీలు ఒకేసారి వేసుకున్నారంటే కంపల్సరీగా ఏదో ఒక కలర్ ఏదో ఒక దానికి అంటుకుంటుంది. అది ఎంత జాగ్రత్తగా చేసినా కూడా అలా జరుగుతుంది. అంతే, నా బ్లౌజులన్నీ ఉతకడం అయిపోయినాయి. ఇప్పుడు వాటన్నింటినీ కూడా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను హ్యాంగర్లో ఇలా అన్ని బ్లౌజులు కూడా హ్యాంగ్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు ఫస్ట్ చూసుకోండి, నేను ఇక్కడ అన్ని సాఫ్ట్ సిల్క్ శారీస్ అండ్ బ్లౌజెస్ మాత్రమే వేస్తున్నాను. మరి ఎక్కువ కాస్ట్వి కాదు ఇవి. ఎక్కువ కాస్ట్ ఉన్నవైతే తప్పకుండా మీరు అక్కడే ఇచ్చుకోవడం బెస్ట్. మీరు చూసుకొని ఆ తర్వాత
కలర్ పోతుందో లేదో అన్న చూసుకొని తర్వాత చేసుకోండి. 2-3 సార్లు డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ రాదు. ఎందుకంటే నేను చాలా శారీస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు చీర ఎలా వాష్ చేయాలో చూద్దాం. ముందు చీరను పూర్తిగా విప్పేసి మనం చిన్న చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవాలి. మనం కింద కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కుర్చీలు చిన్నదిగా పెట్టి పూర్తి శారీని ఒక ప్లేస్కి తీసుకొచ్చుకోవాలి. అంచులు మాత్రం ఒకసారి ఉతుక్కోవాలి. ఫస్ట్ కొన్ని కలర్స్ పోతున్నాయి అనుకుంటే మీరు ఫస్ట్ లోపల ఉతికి ఆ తర్వాత అంచులు ఉతుక్కోవాలి. ఏదైనా ఒకటి చెయ్యాలి. ఫస్ట్ ఆరబెట్టేసి ఆ తర్వాత అంచులు ఉతుక్కోవాలి. ఇలా చేయడం ఒక పద్ధతి. నేనైతే ఇప్పుడు ఇదివరకే ఉతికిన చీర ఇది, అందుకే నేను అలానే ఉతికేసుకుంటున్నాను. ఉతికేటప్పుడు కూడా 2 నిమిషాల కంటే ఎక్కువగా నీళ్ళలో ఉంచకూడదు చీర. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనం ఆ షాంపూ వాటర్ని యూస్ చేసి అదే వాటర్ని యూస్ చేసి మనం పూర్తిగా కూడా చేత్తో మృదువుగా మనం ఉతుక్కోవాలి. ఉతకడం అంటే బాగా ఇట్లా బండకేసి గుంజుతారు కదా, ఆ విధంగా గుంజకూడదు. ఈ విధంగానే మనం బాగా ఇట్లా మసాజ్ చేస్తున్నట్టు వాటికి కూడా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇదివరకు చెప్పినట్లే వెనిగర్ వేసుకున్న బకెట్లో కూడా మనం అలిసి ఆ తర్వాత మంచినీళ్ళలో అలిసి ఆ తర్వాత మనం రివైవ్ వేసుకున్నాం కదా గంజి, అది స్టిఫ్నెస్ ఇస్తుంది చీరకి. కాబట్టి అది కూడా వాటిలో ముంచి తర్వాత మనం నీటిని ఒడిగే వరకు హ్యాంగ్ చేసుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి నీడలో ఆరబెట్టుకోండి. లైటింగ్ ఉండాలి ప్లస్ నీడలో ఆరబెట్టుకోండి. బాగా డ్రై అయిన తర్వాత తీసి మనం మడుచుకొని బాగా మడిచేటప్పుడు కూడా అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు బాగా ఇట్లా కొంచెం ఈడ్చినట్టు చేసి మడిస్తే మళ్ళీ బాగా ముడతలంతా పోతుంది. తర్వాత ఐనింగ్కి ఇచ్చేసారంటే నీట్గా వచ్చేస్తుంది. 2 పక్కల పట్టుకొని ఈడమన్నాను కదా అని 2 పక్కల ఈడ్చారు. బాగా ఎక్కువ ఫోర్స్లో ఇచ్చేసారంటే తప్పకుండా పట్టు చీరలు చినిగిపోతాయి. కాబట్టి ఎంత సున్నితంగా ఈ పనులు చేయగలుగుతామో అంత సున్నితంగా చేసుకోండి. ఎందుకు ఇంత కష్టం, మనం డ్రై క్లీనింగ్కే ఇచ్చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడాలా అనుకుంటారేమో. కానీ అందరూ అన్నిటికీ సౌకర్యం ఉండదు కదా. అందుకని ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనకు డ్రై క్లీనింగ్ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఎల్లుండి ఫంక్షన్ ఉంది, ఈరోజు వెళ్ళి ఇంక వాడిచ్చి 1 వీక్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఇలా వాష్ చేసుకోవచ్చు. పట్టు చీరలు ఎప్పుడు కూడా వెంటనే వాష్ చేసేయొద్దు. ఒకసారి వాష్ చేసామంటే దాదాపు 7-8 సార్లైనా కట్టుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనం ఎక్కడికైనా కట్టుకొని పెళ్ళికే కదా వెళ్తాం, ఎక్కడికి వెళ్ళి పొలం పనులు ఏం చేయం కదా పట్టు చీరలు కట్టుకొని. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అలాంటప్పుడు చిన్న మరకలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే వాటిని బాగా పట్టు చీరల్ని ఒక కింద వేసేసి ఒక సాప మీద తేమ బట్ట ఉంది కదా, వాటితో మైల్డ్ షాంపూ వేసి ఆ వాటర్లో ఆ బట్టను తడిపి ఎక్కడెక్కడ అయ్యిందో అక్కడంతా మనం రుద్దుకొని ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకున్నట్లయితే బాగా మళ్ళీ అయించేసి మనం వాటిని కట్టుకోవచ్చు. ఈ విధంగా నేను అన్ని చీరలు కూడా నేను చెప్పిన మెథడ్లోనే ఉతికేసుకున్నాను. ఉతికిన తర్వాత అన్నీ కూడా అలసి నేను బ్లౌజులు తీసుకెళ్ళి ఆరబెట్టేసి వచ్చేసాను. ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా మనం రివైవ్లో వేసి నేను ఉంచుతున్నాను చూడండి. ఆ విధంగా ఇట్లా జోడించుకొని బాగా మనం తీసి హ్యాంగింగ్లో పెట్టి ఆ తర్వాత చీరలు కూడా బాగా ఒకే లేయర్లో ఆరబెట్టుకోండి. ఒకదాని మీద ఒక లేయర్ రాకూడదు. అలా వచ్చినప్పుడు కూడా కాసేపు తేమ ఉంటుంది కదా, ఆ తేమకు కూడా కలరు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకే లేయరు, మీకు పొడవు దారం ఉంటే ఒకే లేయర్లో అట్లా ఆరబెట్టుకోండి. అట్లా ఆరబెట్టుకున్నట్లయితే ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే కింద అంచులు ఒక సైడ్కి అంచులన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. మధ్యలో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. నాకు ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను ఇలా ఆరబెట్టుకున్నాను. కొన్ని శారీస్ అయితే ఇలానే ఆరబెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఆరబెట్టుకోవడం అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత మడిచి కూడా తీసుకొచ్చేసాను. ఐరన్కి ఇచ్చి ఇంకా ఐరన్ చేయించుకొని మనం కట్టుకోవడమే అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.